వాడు కెమెరామ్యాన్ అయిపోయినాడు విక్కీయాడు. అరే వాడు ఒక్కటి కాడ అన్నీ చేస్తాడు వాడు. ఓకేనా, స్టార్ట్ చేసుకుంటామా? తండ్రి, నీ పాద వందన చెల్లించుకొంచున్నాం. మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున నీకు వందన చెల్లించుకొంచున్నాను. ప్రభు దినంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మీరు ఎంతో సహాయపడుతూ వచ్చిండ్రు కాబట్టి నీకు వందనాలు. తిరిగి సాయంకాల సమయంలో VBS ప్రిపరేషన్ క్లాస్ కలిగి ఉండాలి, దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నైనా తండ్రి, మేము ఎంతో సంతోషంతో ఆనందంతో VBS నైనా తండ్రి మేము పాలు పొందేవారిగా, నడిపించేవారంగా, లెసన్ చెప్పేవారంగా, పాటలు నేర్పించేవారంగా, కంఠద వాక్యం చెప్పేవారంగా, ప్రభు యొక్క రాజ్యం గురించి, ఆయన యొక్క మంచితనాన్ని గురించి ఏలైతే తండ్రి 5 రొట్టెలు 2 చేపకు చిన్నవాడు ఇస్తూ వచ్చిండో అలాంటి పరిచర్య మేము కలిగి ఉండాలి. కాబట్టి ప్రభా, మా మధ్యలో మా యొక్క పితరులు మాకు నేర్పిస్తూ వచ్చిండ్రు. VBS పరిచర్య కూడా కలిగి ఉండాలి. అది కూడా కలిగి ఉండే నైనా దానికి ప్రభావ మీరు మాకు అనుగ్రహిస్తున్న గొప్ప ధన్యకరమైన సమయం బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సంవత్సరం కూడా 24వ తారీఖు నుంచి VBS విషయంలో కూడా మీరు సాయించండి, మీరే కృపను చూపించండి, మీరే తండ్రి ప్రభావ మాకు తోడుగా ఉండి నడిపించండి, మా ద్వారాలు సరళం చేయండి, మా ముందు నడిపించమని నైనా మీకు దాసుని కూడా మా మధ్యలో తెచ్చినందుకు వందనాలు. పాటల చేత వాక్యం చేత కూడా మీరు సాయం చేయండి, అన్ని విషయంలో కూడా నీ కృపను చూపించండి. మీ దయల కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రకాశన్న పొద్దున చర్చికి లేట్ వచ్చిండు. పొద్దున ఏమైనా ఆఫీస్ పని మీద పోయినరా లేకుంటే ఇంట్లోనే ఉండరా? చెప్పాలన్నా ఎట్లా అన్నా? మీ జాబ్కు టైంకు పోకుండా ఒప్పుకుంటారా అన్న? మళ్ళీ ఎట్లన్నా? బాగా ప్రభుకు ఎట్లా అతుక్కోవాలంటే మన మ్యాగ్నెట్ అతుక్కున్నట్టు అతుక్కోవాలి. మ్యాగ్నెట్ అంత దూరం, ఎంత దూరం ఉంటే చెప్పండి? సౌత్ పోల్ నార్త్ పోల్ ఏమో అంటారు కదా, నాకు తెలియదు. సౌత్ పోల్ నార్త్ పోల్ రైట్ అంటే బాగా ప్రభుల గట్టిగా ఎంత స్ట్రాంగ్ అయిపోవాలంటే ఎంత ట్రైనింగ్ ఇస్తున్నా నేనన్నా ఫెయిల్ కావాలి నువ్వు, రైటా? ఓకే, నేనే ఫెయిల్ అనుకుంటున్నా. రావాలి దేవుని మన ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇచ్చినంత జీవితంలో ఏది కూడా ఇవ్వద్దు. ఓకేనా? అందరి ముంగండి నేను ఆరాధనప్పుడే చెప్తామనుకున్నా కానీ ఇష్టపెట్టేసిన నెక్స్ట్. ఓకేనా? రైట్, ఓకే. సాంగ్ గో టు ప్రశాంతి ఇస్తారు. చాలా రోజుల తర్వాత ఫస్ట్ వచ్చింది కాబట్టి. అక్క మీరు తొందర రావాలి, ఓకేనా? ఎందుకంటే అక్కలనంటే నా పని చేస్తారు, అందుకని అన్నలే ఎన్ని అన్నా నాకేం కాదన్నమాట. నేను నీత కరెక్టా కదా? అక్క చెప్పాలి అంటే ప్రిపేర్ కాలేదా ఇట్లా? ఏ పాట చెప్తారు అక్క? అది కాదక్క, రిజర్వేషన్ పాట కాదు, మన సండే స్కూల్ పరిచర్య పాట. సంఘం ఈరోజు ఏది VBS క్లాసెస్ కదక్క, సంఘ సాక్ష్యము అది గీతం ఓకే, వచ్చే సండే పాడుకుంటాము ఆ పాట. నెక్స్ట్ లెవెల్ కాలం షాట్కి వెళ్ళిపోయింది. ఎవరు అతసా కాలం షాట్కి వెళ్ళిపోయింది, నెక్స్ట్ నా నంబర్ వస్తుందేమో అని కదా. కాలం షాట్కు ఉన్న వాళ్ళంతా అదృష్టవంతులు అన్నమాట.
ఓకే. ఇంకా వేరే చెప్పండి అక్క. సరే, నెక్స్ట్ స్టెప్ ప్రిపేర్ కాదండి. నవనీత చెప్పు. ఇక మీ లేకుండా అనకపోతుంది మళ్ళీ ఆప్షన్. చెప్పండి. విశ్వాస సహితమును ప్రకటించే వేస్తుంది. సరే, కానీ సాంగ్ నెంబర్ ఎంత? 612. ఓకే. సాంగ్ నంబర్ 612. దయప్రసాద్ రండి పాట పాడడానికి. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని. నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబూని. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా. నీతిని భక్తిని కోరి నిజమైన విశ్వాసులుగా. ఓర్పును ప్రేమను గల్గి పోరాడుడి విజయముతో. ఓర్పును ప్రేమను గల్గి పోరాడుడి విజయముతో. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని.
ఆకాశమునా నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని క్రీస్తు మనస్సు కలిగి సత్క్రియలను జరిగించి క్రీస్తు మనస్సు కలిగి సత్క్రియలను జరిగించి యోధులుగా నిలుచుంది పోరాడుడి విజయముతో యోధులుగా నిలుచుంది పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని దీనా మనస్సు కలిగి ప్రియులారాలో బడియు దీనా మనస్సు కలిగి ప్రియులారాలో బడియు మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు యేసుని జీవము కలిగి ఇలలో శ్రమను చూచు
విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. ఓకే, బర్నబాస్ అన్న అయితే మంచి చెప్తాడు, ఎందుకంటే వివిఎస్ పరిచయాల అన్ననే ఎక్కువ ఉంటాడు కాబట్టి. అన్న ఏ పాట పాడమంటావు నెక్స్ట్? ఓ ప్రభువా నీ సేవన్. సో రైట్, సాంగ్ నెంబర్ ఎంత? 648. వెరీ నైస్. నవనీత వస్తుందమ్మా? రాదా? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. దయప్రసాద్ గారండి, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ट्राई आधा आधा आता, पूरा नहीं आता, ठीक है क्या करेंगे. అన్న को कॉलेज में किचे అన్న మీరు పాడండి, మీ వెనక మేము పాడతాం, మాకు సగం సగం వస్తుంది. రైట్. Check mic is okay. Anna, mic is okay. Check. Right. Okay. ఓ ప్రభువా నీ సేవన్ చేసేరా నిత్యము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేరా నిత్యము. నీ మాటే వినేరా నరుని మాట వినకుందు. నీ మాటే వినేరా నరుని మాట వినకుందు. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. శోధించు స్వరములు వినబడుచు నున్నావి. వేధించు నేరములు పైబడుచు నున్నావి. బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము. బోధించు నీ మార్గం వినిపించు నీ స్వరము. ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవన్
కాపాడు విలువైన నీ రక్తం ప్రోక్షించు నా పైన నీ హస్త బలముతో జయమును నాకిమ్ము నీ హస్త బలముతో జయమును నాకిమ్ము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవన్ చేసేదా నిత్యము లోకాశాలు నన్ను కదలించుచున్నావి నిరాశ సమయములో బెదరించుచున్నావి ఆకాశము నుండి ఆదరించుము నన్ను ఆకాశము నుండి ఆదరించుము నన్ను ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము బేతేలు దర్శనము స్పష్టముగా చూపించు ఏలు పోరాటం దినదినము నేర్పించు నా కాలమంతయు నన్ను నడుపు నా ప్రభువా నా కాలమంతయు నన్ను నడుపు నా ప్రభువా ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము మెల్లాని నీ స్వరము మధురముగా వినిపించు నీ త్రోవన్ నా కొరకు చూపించు నీ వెలుగులో నన్ను నిత్యము నడిపించు నీ వెలుగులో నన్ను నిత్యము నడిపించు ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము పరిశోధించుము నన్ను పరిశుద్ధ వాక్యముతో పరిశుద్ధ మార్చేనన్ ప్రభు నింపు నీ కొరకే పరిశుద్ధ సంగములో
ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము. నీ మాటే వినేదా నరుని మాట వినకుండు. నీ మాటే వినేదా నరుని మాట వినకుండు. ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము. ఓ ప్రభువా నీ సేవను చేసేదా నిత్యము. అన్న ఇంకో పాట మీకే ఆప్షన్. మెలుకమ్ము ఓ కావలి ఓకే 638వ పాట. 638, song number 638. మెలుకమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవలెం మెలుకమ్ము ఓ కావలి శత్రువులెందరుని చుట్టూ చేరి ఉన్నారు శత్రువులెందరుని చుట్టూ చేరి ఉన్నారు తప్పించుకొందువెట్లు తప్పించుకొందువెట్లు ప్రభువాజ్ఞను పాలించు మెలుకమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు శక్తితో పోవాలెం మెలుకమ్ము ఓ కావలి ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని స్థిరుడావై నిలువావలే స్థిరుడావై నిలువావలే శత్రువులందరి ఎదుట మెలుకమ్ము ఓ కావలి యేసుని యోధుడవు పోరాడవలే నీవే పోరాడవలే నీవే ప్రభు
ఆత్మీయ యుద్ధం నీది, ఆత్మీయ యుద్ధం నీది. భయపడకే వారికి కొమ్ము కావలి. యేసుని యోధుడవు, పోరాడవలే నీవే, పోరాడవలే నీవే. ప్రభు శక్తితో పోవాలె కొమ్ము కావలి. సత్యము నీ నడికట్టు, అబద్ధము నుండి. సత్యము నీ నడికట్టు, తొలగు అబద్ధము నుండి. తొడుగుకో మైమరువును, తొడుగుకో మైమరువును. ఆత్మరక్షణ పొందను కావలి. యేసుని యోధుడవు, పోరాడవలే నీవే, పోరాడవలే నీవే. ప్రభు శక్తితో పోవాలె కొమ్ము కావలి. పాదరక్షలు ధరించు, అందించు సువార్తను. పాదరక్షలు ధరించు, అందించు సువార్తను. విశ్వాసమనుడాలుతో, విశ్వాసమనుడాలుతో. దుష్టుని అగ్ని నాకు కొమ్ము కావలి. యేసుని యోధుడవు, పోరాడవలే నీవే, పోరాడవలే నీవే. ప్రభు శక్తితో పోవాలె కొమ్ము కావలి. శిరస్త్రాణము ధరించు, కనపరచు నీ రక్షణ. శిరస్త్రాణము ధరించు, కనుపరచు నీ రక్షణ. ఆత్మ ఖడ్గము తీసుకో, ఆత్మ ఖడ్గము తీసుకో. వాక్యమే ఖడ్గము కొమ్ము కావలి. యేసుని యోధుడవు, పోరాడవలే నీవే, పోరాడవలే నీవే. ప్రభు శక్తితో పోవాలె కొమ్ము కావలి. ప్రార్థించు మెల్లప్పుడు, శ్రేష్ఠాయుధమని. ప్రార్థించు మెల్లప్పుడు, శ్రేష్ఠాయుధమని. గురి ఎన్నడు తప్పవు, గురి ఎన్నడు తప్పవు. మెలకువగా నుండినా కొమ్ము కావలి. యేసుని యోధుడవు, పోరాడవలే నీవే, పోరా
గొప్పవరం నిల్పొమ్ము ఓ కావలి. 7:53 అవుతుంది. ఇంకెవరన్నా వస్తోళ్ళు ఉన్నారా? రారా, ఆపాలనా పాడాలనా? ఎవరు చెప్తారు? ఎట్లా చేయమంటారు? సరే, సండే స్కూల్ టీచర్లు ఆడితే పడవలే కదా. చెప్పండి, సండే స్కూల్ టీచర్లు స్టార్ట్ చేయమంటారా? వస్తున్నారా? వస్తలేరా? ఆపేయమంటారా? పాడమంటారా? సండే స్కూల్ టీచర్లు ఓకే, మంచి తెలివి చాలా మంది ఉండరు కాబట్టి నాకు కాదు నాకైనా మీరు అంజాన్ని కొడుతున్నారు కాబట్టి ఆప్షన్ గో టు వాణి. ఇంకో సాంగ్ పాడాలా? సరే, ఎందుకంటే ఆప్షన్ ఇచ్చినాం, పాడతాం. రైట్ అన్న, ఇంకో సాంగ్ మీరే చెప్పండి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఓకే, ప్రభువా 703 అన్న, సాంగ్ నంబర్ 703. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఇహ పరమందు నివసించువారు నీ నామమున మొక్కరింతురు. ఇహ పరమందు నివసించువారు నీ నామమున మొక్కరింతురు. మహిమా పరతురు దేవుని, మహిమా పరతురు దేవుని. అంగీకరించు ప్రతివాని దివ్వా నీవే క్రీస్తువనుచు. అంగీకరించు ప్రతివాని దివ్వా నీవే క్రీస్తువనుచు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. అపారమైన క్రియలు చేయుచు మమ్మెల్లా పరిపాలించుచున్నావు. ప్రేమగల ప్రభువా, ప్రేమగల ప్రభువా. పాపిల రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే. పాపిని రక్షింప ఇహమున కరిగి గొప్ప రక్షణనిచ్చే.
నడిపించితివి. ఐగుప్తు నుండి విడిపించిన వారిని నలువాది వత్సరములు నడిపించితివి. మార్చితివి కనుపాపగా, మార్చితివి కనుపాపగా. ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది. ఉంచియున్నావు మాదిరిగా వారిని, నీ ఆలోచన గొప్పది. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పరమును తెరచి మన్నా కురిపించి అందరికీ జీవజలమిచ్చితివి. పొందిరి తృప్తి నీయందు, పొందిరి తృప్తి నీయందు. అగ్ని స్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. అగ్ని స్తంభము మేఘస్తంభమును నిత్యము నడిపించును. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. తుఫాను రేగి నిరాశపరచ శత్రువు మా మధ్య చెలరేగగా. మమ్ములను రక్షించితివి, మమ్ములను రక్షించితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. వాగ్దానములు నెరవేర్చి నీవే స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు. ఓకే, పాటలు చాలండి. అన్న ఇంతకన్నా ముందే మాట్లాడుతూ వచ్చినాం. 1/2 అవర్ అన్నాడు. 1/2 అవర్ కాదన్నా, మీ ఓన్ టైం తీసుకోండి. పొద్దునైతే కొద్దిగా సువార్త పోయేది ఉందనే కొద్దిగా ఉంది, కానీ ఇప్పుడు మీ ఓన్ టైం తీసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరూ కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, దయచేసి 15వ వచనాన్ని మనం అందరూ కూడా కలిసి చదువుకుందాం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకరికి 2, ఒకనికి 1
ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. అలాగని 8వ కీర్తన 2వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 8వ కీర్తన దయచేసి 2వ వచనాన్ని మనం అందరూ కలిసి చదువుకుందాం. 8వ కీర్తన 2వ వచనం కలిసి చదువుకుందాం. శత్రువులను పగ తీర్చుకుని వారి మాన్పి వేయుటకై నీ విరోధులను బట్టి బాలురెక్కి చంటి పిల్లలకు స్తుతుల మూలమున్న నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రవక్త సాయం కొరకు ప్రార్థనలో మనం చూద్దాం. మమ్మల్నిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవస్తోత్రములు, ఆకాశ మహాకాశముల పడ్డ జలనతో సత్యదేవ, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారికి అత్యున్నతంగా ఇచ్చేయబడిన మహిమ నామములో మీ సన్నిధిలో సాగిలి పట్టడానికి ఇచ్చిన కృప పడ్డానికి మీ వాక్యము కొరకై మా హృదయంలో సిద్ధపరచుకోవడానికి ప్రభా మా తన విశ్వాసం యొక్క కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా మీ వైపే మా దృష్టి కేంద్రించుకోవడానికి యేసు తప్ప మరి ఎవరినూ వారికి కనపడలేదు అని రాయబడినట్లుగా మా తన్ని మీ సన్నిధిలో కనపడే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ప్రభా మా తన్ని పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై కృతజ్ఞత వందనములు. ప్రత్యేకంగా అతని వీబీఎస్ పరిచయ కొరకై నన్ను మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచుము దేవా. దాని కొరకైనా మీ మాటలు మాకు అనుగ్రహించము, మీ తలంపులు మాకు అనుగ్రహించము. ఏదో యాంత్రికంగా నామకార్థంగా మిమ్మల్ని సేవించడం కాదు, కానీ ప్రభా మా తండ్రి జీతం ఇచ్చేవాడైన నీ కొరకై మా తండ్రి ప్రభా నీ యొక్క చిత్తంలో, నీ యొక్క సంకల్పంలో, నీ యొక్క ఏర్పాటులో ప్రభా ప్రాముఖ్యమైనది నీకు ఇష్టమైనది మేము జరిగించినట్లుగా, నీకు ప్రీతికరమైన సేవ చేయనట్లుగా మమ్మల్ని సిద్ధపరచుము. ప్రభా మనల్ని ఖాళీ చేసుకుంటున్నాం. ఎక్కడ కూడా మా తండ్రి మాది అనే మాట లేకుండా, నాది అనే మాట లేకుండా కేవలం క్రీస్తు ప్రభువారే మహిమపరచబడలాగా ఈ కార్యం అంతా జరిగించు. దాని కొరకై ప్రభా మీరే మమ్మల్ని సిద్ధపరచమని అయ్యి నన్ను కూడా పరిపూర్ణంగా మీ సులువు చాటు మరుగుపరుచుకొని మీ కొరకైన పాత్రగా చేసుకొని మీరే వాడుకొని మీరే మహిమ పొందమని, మాకు కాదు యెహోవా మాకు కాదు, నీ కృపాసత్వములు బట్టి మీ నామనికి మహిమను అర్పిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఎనిమిదవ కీర్తన 2వ వచనం ఒక మాట రాయబడింది అక్కడ, బాలురెక్కియు సంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కనుక దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించినాడు. దాని ద్వారా దేవుడు తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. కనుక అద్భుతమైన రీతిలో వీబీఎస్ పరిచర్య ప్రారంభించబడింది. నాటి నుండి నేటి వరకు అనేక స్థలాలలో ఈ యొక్క పరిచర్య కొనసాగించబడతా ఉంది. కారణం ఏంటంటే బాలురు నడవలసిన త్రోవ నీవు వారికి నేర్పము అని. కనుక నడవలసిన త్రోవను నేర్పించడానికి దేవుడు తగిన కార్యమును జరిగిస్తున్న వాడుగా ఉన్నట్లుగా మనం చూడగలం. అయితే మనకు ఒక వాక్య ధ్యానం కొరకై మత్తయి సువార్త 25వ అధ్యాయంలో రాయబడిన మాట 15వ వచనంలో ఒక మాట రాస్తూ వచ్చినాడు. అతడు ఒకనికి 5 తలంతులను, ఒకనికి 2 తలంతులను, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి. కనుక సామర్థ్యము చొప్పున దేవుడు మనకిచ్చి దేవుడు మనలను వాడుకుంటాడు అనే మాట మనం చూడగలం. అందుకనే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూస్తే అక్కడ రాయబడిన మాట అంటే విభజించి ఇచ్చిన విశ్వాస ప్రమాణం ప్రకారం అంటాడు. కనుక విభజించి ఇచ్చాడంట. అలాగనే 6-7 వచనాలు కలుస్తుంటాయి అదే 12వ అధ్యాయంలో. అక్కడ ఏమైనా రాయబడుతూ వచ్చిందంటే మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములను ఇచ్చినాడు. కాబట్టి ఎంతో స్పష్టంగా రాయబడతా వచ్చింది. కనుక వేరు కృపావరములు ఇచ్చినాడు. సామర్థ్యం చొప్పున దేవుడు మనకు తన వరములు ఇచ్చిన వాడుగా ఉంటాడు. అనేక పర్యాయములు మనం గ్రహించలేని వారుగా మనం ఉంటాం. ఇంకొక మాట మనం జ్ఞాపం చేసుకుంటే అదే మనము క్షమించండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఆ మాట చూడొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం రాస్తూ వచ్చినాడు. మనలో ప్రతి వానికి అంటాడు. కనుక ప్రతి వానికి ఇచ్చినాడు. అందుకని మనం చూస్తూ వచ్చినప్పుడు హస్తనిక్షేపణ చేసేటప్పుడు దేవుని దాసులు తల మీద చేపెట్టి ఒక మాట ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారంటే ఇవ్వబడిన వరములను ప్రజ్వలింప చేసుకొని. కాబట్టి మనం జీవితంలో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రతి వానికి విభాగించబడినదిగా దేవుడు మన జీవితంలో ఏర్పాటు చేసిన పరిమాణం చొప్పున తన కృపావరం మనకు అనుగ్రహించినాడు. అయితే మనం ఏం చేయాలని అంటే దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యం చొప్పున మనం పనిచేయాలి. ఇంకొక మాట మనం చూస్తే
4:16 ఎఫెసీయులకు రాసిన పత్రికలో, లేకపోతే ఎవరైనా చదవండి, చక్కగా చదవండి. ఆ, ఆ, చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము, చూడు ఏమంటున్నాడు, ప్రతి అవయవము తన పరిమాణం చొప్పున పని చేయుచుండగా అంటాడు. చాలండి, మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతివానికి ఇచ్చిన కృపావరము చొప్పున సంఘములో నిన్ను నన్ను చక్కగా అమర్చి ఇవ్వబడిన పరిమాణం చొప్పున దేవుడు మనల్ని వాడుకుంటాడు. అనేక పర్యాలు మనం ఏం చేస్తున్నామనంటే, ఆ గ్రహింపులోనికి రాక మనం ఏం చేస్తుంటామనంటే, చక్కగా అమర్చబడిన శరీరంలో నీవు నేను చక్కగా ఉండేదానికి బదులుగా అనేక పర్యాయాలు మన స్థానభ్రంశం చెందేవారుగా ఉంటాం. ఉదాహరణకు మనం చూస్తూ వచ్చినప్పుడు, దేవుడు నాకు ఒక పని ఇచ్చినాడు, ఆ పని నేను చేయాలి. వేరే పనిలో నేను ఇన్వాల్వ్ కాకూడదు, ఎందుకంటే ఆ పని కొరకు దేవుడు ఇంకొకరిని నియమించినాడు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చిన పనిని బట్టి దేవుడు తన ఆత్మను నాకు ఇచ్చి దాని కొరకు నన్ను సిద్ధపరిచుంటాడు. ఇంకొక పని కొరకు సిద్ధపరిచుంటాడు. కాబట్టి ఎప్పుడైతే ఎవరికి ఇవ్వబడిన పని వారు చేస్తూ ఉంటారో అప్పుడు ఆ పరిచర్య చక్కగా ఉంటుంది. కాబట్టి నాకు ఇవ్వబడిన పరిచర్య నేను చేయాలి, కనుక మీకు ఇవ్వబడిన పరిచర్య మీరు చేయాలి. ఎవరికి అనగా ప్రతి వానికి ఇవ్వబడిన పరిమాణము చొప్పున ప్రతి వాడు కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆ పరిచర్య ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకని మనం చూస్తే భగత్ సింగ్ గారి కాలంలో మనము పరిచర్య చూసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎంత చక్కని పరిచర్య జరిగిందో, కనుక ఎటువంటి పరిశుద్ధతను అనుభవించారో, కనుక ఎటువంటి ఆత్మీయమైన అనుభవాలు నేర్చుకుంటూ వచ్చినారో. నేటి దినాలలో అవన్నీ కూడా కొదవైపోతున్నాయి. కారణం ఏంటంటే, ఎవరు ఏ స్థానంలో దేవుడు ఉంచాడో ఆ స్థానాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. కాబట్టి అనేక పర్యాయాలు దేవుడు ఆశించిన మేర మనం చూస్తూ వచ్చేప్పుడు పని జరగట్లే, మనం సాటిస్ఫై అవుతున్నాం. మన పరిచర్యను బట్టి మనం సాటిస్ఫై అవుతున్నాం, కానీ దేవుడు మన పరిచర్య ద్వారా సాటిస్ఫై అవుతున్నాడు లేదా పరీక్షించుకోం. కనుక మనం ప్రార్థించే విషయంలో కానీ, మనం ఆరాధించే విషయంలో కానీ, లేకపోతే మనం చేసే ఏ పనైనా కానీ, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను. కనుక మన పని ద్వారా దేవునికి ఘనత రావాలి. మనం మాట్లాడేది కానీ, మనం చేసే పని కానీ ఏదైనా సరే మన ద్వారా దేవునికి మహిమ కలగాల. దేవునికి మహిమ కలగనప్పుడు మనం ఎంత పని చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఉపమానరీతిగా అనేకమైన విషయాలు చెప్తూ ఒక సందర్భంలో చెప్తూ వచ్చినాడు. ఏమని చెప్తూ వచ్చినాడంటే, ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోకానికి ఏమంటాడంటే తెలుసా, నా సందర్భంలో, అక్రమమైన వాడా నా ఎదురు నుండి తొలగిపో, నీవెవరు నాకు, ఎవరు వారు, నీ నామమున మేము బోధించలేదా, నీ నామం మీద మేము అద్భుత పనులు చేయలేదా, మీ నామం మీద పేరట మేము శుచక్రియలు చేయలేదా? ఏసునామం పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా ఎవరండి? ఏసు నామములో ఏసు ప్రభువారి కొరకే అద్భుతములు ఆశ్చర్యకరం చేసిన వారే. వీరి విషయమే దేవుడు అంటాడంట, నీవెవరో నాకు తెలియదు. ఏంటి ప్రయోజనం? ఇంత పని చేసి ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి ఇన్ని కార్యాలు చేస్తే దేవుడు ఏమంటున్నాడంటే, నీవెవరో నాకు తెలియదు. కాబట్టి దేవుని ప్రలంగా, దేవుని పని చేసేవారంగా, పరిచారకులుగా, లేకపోతే సేవకులంగా ఎవరమైనప్పటికి కూడా దేవుడు మనకు అప్పగించిన పని విషయంలో ఎంతో నమ్మకంగా జాగ్రత్తగా దేవుని యొక్క పని చేయాలని దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపం చేస్తాం. అందుకనే చూడండి, మరొక పర్యాయం ఆ మాట చదువుదాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము, ఈసారి 14 వచనం చదువుదాం. 14 వచనం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచనం, అందరూ కూడా కలిసి చదువుదాం ఈ మాటను. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుందంట. కనుక ప్రయాణమై తన దాసులను పిలుచుట కనుక ఇది మొట్టమొదటిగా తలంపుగా మనం తీసుకుందాం. కాబట్టి మనం చూస్తూ వచ్చినప్పుడు ఇది మన చేతులు ఏం మాట్లాడుతుంది అని అంటే, రండి అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 11వ వచనం చదమ్మా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి వెళ్ళాడు. ఎలా పరలోకానికి వెళ్ళాడు? ఉదయకాలం కూడా జ్ఞాపం చేసుకున్నాం. యోహాను సువార్త 17:4 రాయబడింది,
చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణం చేసి భూమి మీద నేను నిన్ను మహిమపరిచిన. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? తండ్రికి ఇష్టమైన కార్యాలే. ఉదయకాలం అది కూడా జ్ఞాపకం చేసుకున్నాం యోహాను సువార్త 8:29. కాబట్టి తండ్రికి ఇష్టమైన కార్యములు చేసి తండ్రికి మహిమపరిచి వెళ్ళాడు. ఇప్పుడు వెళ్తూ వెళ్తూ ఏం చేసినాడు అంటే ఆయన పనిని మనకి ఇచ్చినాడు. అనగా మనం చూస్తూ వచ్చినప్పుడు అక్కడ మనుషుడు కూడా ఏం చేసినాడంట, తన ఆస్తిని అంతటిని ఏం చేసినాడు? దాసునికి ఇచ్చి తను దేశాంతరం పోయినాడు. కానీ ఒక దినం వస్తాడు ఈ యజమానుడు, ఈ మనుషుడు ఒక దినం వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు అని అంటే పని వారికి ఏం చేస్తున్నాడు? పరీక్షించి దాని కొరకే సిద్ధపరిచిన జీతం. 2 జీతాలు ఉన్నాయండి. ఒకటి మేలుతో కూడిన జీతము, రెండో జీతం ఎక్కడికి? చీకట్లో పడివేసే పరిస్థితి. కాబట్టి నేను నా జీవితంలో పనిచేసేవారే వీరంతా కూడా. అయితే నేను నా జీవితంలో జ్ఞాపకం ఉంచుకుందాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తాను వెళ్తూ వెళ్తూ తన అధికారాన్ని మనకిచ్చి, తన శక్తిని మనకిచ్చి, తన బలాన్ని మనకిచ్చి, తన జ్ఞానమును మనకిచ్చి దేవుడు తన పనిని మనకు అప్పగించి వెళ్ళాడు. నేను వెంట వచ్చినాను దైవజనుడు భక్సింగ్ గారి గురించి. ప్రారంభ దినాలలో ఈ బైబిల్ స్టడీకి చాలా తక్కువ మంది వచ్చేవారంట. ఆ సమయంలో ఒక బైబిల్ స్టడీ స్టార్ట్ చేశారు. ఎవ్రీడే బైబిల్ స్టడీ, మనలా కాదు. ఆయన కాలంలో ఆ ఎవ్రీడే స్టార్ట్ చేశాడంట. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్ల నీవెలాగూ తప్పించుకుంటావు. ఈ మాటతో ప్రారంభించినాడు. మొదటి కొద్ది మంది కనపడే వాళ్ళంట. దాదాపు 3 నెలల్లో 2 నెలల్లో కంటిన్యూ చేసినాడంట. అలాగ జరుగుతున్నప్పుడు పెండాలు నిండిపోయిందంట బైబిల్ స్టడీకి. అంటే ఎందుకు జరిగింది అట్లా? దానికి కారణం ఏంటి అని అంటే దేవుడు తనకిచ్చిన అధికారం చొప్పున, దేవుడు తనకిచ్చిన జ్ఞానం చొప్పున, దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షత చొప్పున. ఈనాడు వర్తమానాలు ఎట్లున్నాయనంటే ఇప్పుడు నెట్లో కొడితే ప్రతి టాపిక్కి కావాల్సినంత వర్తమానం ఉంటుంది, కావాల్సినంత సబ్జెక్ట్ ఉంటుంది. ప్రభు నుండి పొందింది ఏది? మోకాళ్ళ జీవితం ఏది? అసలు నీకు ఇచ్చిన ప్రత్యక్షత ఏది? దేవుడు నీకు ఇచ్చిన పని ఏంటి? దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? అసలు దేవుడు ఎందుకు కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాడు? ఈనాడు ఇవన్నీ కూడా గుర్తించలేకున్నాం. కనుక యాంత్రికమైన పరిచర్య కనపడుతూ ఉంది, నామకార్థమైన అనుభవాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఆ జీవితంలో మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, మనం చేయవలసిన పని ఏంటంటే దేవుడు తన అధికారం ఇచ్చి వెళ్ళాడు. ఇంకొక మాట అన్నాడు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంత కార్యాలు చేస్తాడు. ఎవరు చెప్పారు ఈ మాట? బాప్తిసమిచ్చు యోహాను చెప్పాడు. యేసుప్రభువారు ఇంకొక మాట చెప్పినాడు. ఏమన్నాడు తర్వాత అంటే, నేను పంపించేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. అలాగనే మనం చూస్తూ వచ్చినప్పుడు కేవలం యేసుక్రీస్తు ప్రభువారే చనిపోయిన వాడిని లేపలేదండి, తన శిష్యులు కూడా లేపినారు, తన ప్రజలు కూడా లేపినారు. మనకు చాలా విషయాలు తెలుసు. ఎలీషా చనిపోయాడు, సమాధి చేయబడిన తర్వాత ఒకడు పరిగెత్తుకుంటా అనగా ఒకరిని తీసుకొచ్చి ఎక్కడ సమాధి చేశారంట? ఆ ఏలియా సమాధి పక్కన చేశారు. తన శల్యము తగలగానే ఏమైపోయినాడంట? చూడండి, మానవుడు కాదా? చనిపోయినవాడు కాదా? చనిపోయిన శరీరం, కుళ్ళిపోయిన శరీరంలోనే అంత జీవం ఉంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అనుభవంలోకి రాలా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తధారల కిందకి రాలా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తధారల కింద తీసుకురాబడి పరిశుద్ధపరచబడిన అనుభవంలోకి రాలా. అలాంటి దైవజనుల యొక్క శల్యం తగిలితే, ఆయన శరీరం తగిలితే, కుళ్ళిపోయిన ఆ శరీరం తగిలితే, ఒక మనుషులు లేస్తే సజీవంగా నిలబెట్టినాడు నన్ను. కనుక నిత్య జీవనకు వారసులు చేసాడు మనను. ఇప్పుడు మన ద్వారా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేయాలా, ఎన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించాలా, ఎన్ని జరిగించబడాలా మన జీవితంలో. కనుక ఆ కాలంలో అట్టుండేనంట, ఈ కాలంలో ఇట్లుండేనంట, బాగానే ఉంది. మరి మన కాలంలో ఏం జరుగుతుంది? ఏమి చేయగలుగుతున్నాం? కనుక ఎంతగా విస్తరిస్తున్నాం, ఎరుగుతాం కదా. పేతురు గురించి రాయబడింది, ఒకసారి వాక్యం చెప్తే ఎంతమంది రక్షించబడ్డారంటండి? 3,000 మంది. ఇంకొకసారి ఎన్ని వేల మంది? 5,000 మంది. ఇంకొకసారి లెక్క కూడా చెప్పలేకపోయినారు. నాటి మన పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుని పని చేస్తున్నప్పుడు పరిచారకులంగా గ్రహింపగలిగిన వారమే ఈ జీవముతో దేవుని పని చేయాలి. కనుక మృతమైన పరిస్థితుల్లో మనం నీవు నేను పని చేస్తే ఆ పరిచర్య మృతంగానే ఉంటుంది.
కనుక దేవుని యొక్క శక్తిలో, దేవుని యొక్క ప్రభావం చేత నీవు నేను జరిగిస్తే, ఇంకొక మాట మనకి జ్ఞాపం చేస్తే తలంపులో, ఈ యొక్క సందర్భంలో ఎదుగుదాం. 12 సంవత్సరాలు రక్తస్రావం చేత ఇబ్బంది పడిన స్త్రీ ఉంది. తనలో ఒక విశ్వాసం, తనలో ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు, నేనేం పెడతాను, స్వస్థపరచబడతాను. ముట్టింది, దేవుని యొక్క ప్రభావం ఆమెలోకి వచ్చింది. వెంటనే తన రక్తధార కట్టబడింది. ఆమె ఒక రోల్ మోడల్గా అయింది. చూడండి, చదువుతాం మాట. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 56వ వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయం 56వ వచనం కలిసి చదువుకుందాం. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూళ్ళలోను ఆయన ఎక్కడ ప్రవేశించెనో అక్కడ జనులు రోగులను సొంత వీధిలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమని ఆయనను వేడుకొనిచుండిరి. ఆయన ముట్టిన వారందరూ ఎవరు రోల్ మోడలు? 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఇబ్బంది పడుతూ వచ్చిన స్త్రీ ఏం చేసిందంటే ఒక మార్గం చూపించింది. ఏంటా మార్గం? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు. ఆ ఒక్క స్త్రీ ద్వారా అనేకులు నేర్చుకున్నారు, ఇది అనేకులు మేలు పొందారు, అనేకులు స్వస్థత పొందుతూ వచ్చినారు. ఎవరి స్త్రీ అని అంటే, అనేక విధాలుగా ఇబ్బందులు పడి తిరిగి ఎక్కడ ఏది ఆధారం లేక యేసు దగ్గరకు వచ్చిన స్త్రీ ఈమె. మనం అలా కాదు కదా. మన దేవుని మనం ఆశ్రయిస్తున్నవారు, మన దేవుని మనకు ఆధారంగా ఉన్నాడు. అందుకే 1 కొరింథీ 15:29 అంటాడు కదా, మనకు ఆధారమైన వాడు నరుడు కాడు, అబద్ధమాడాడు, పశ్చాత్తాపడ్డు. మనకు ఆధారమైన వాడు నరుడు కాదు, సర్వశక్తి కలిగిన దేవుడు. నాకు అసాధ్యమైన కలదాన్ని సవాలు చేసి అసాధ్యమైనది ఏది లేదని రుజుపరుచుకున్న దేవుడు. మరి అటువంటి దేవుని కలిగి ఉన్న మనము ఎంత శక్తివంతమైన కార్యాలు చేయాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మనకు అప్పగించి, తన పనిని అప్పగించి వెళ్ళాడు. కనుక ఈ పనిని మనం ఎలా చేయాలంటే శక్తివంతమైనదిగా పని చేయాలి. దానికి చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. ఇందాక మేల్కొమ్మ ఒక కావలి ఒక పాట పాడాం. ఆఖరి చరణం రాయబడింది, ప్రార్థించి మెల్లప్పుడు శ్రేష్ఠాయుధము అదే మన జీవితంలో, మోకాళ్ళ జీవితం. మా తండ్రిని నేను చూస్తూ వచ్చినాను. ఆయన మోకాళ్ళకి, అంటే తెల్ల బట్టలు వేసుకునేవాడు, మోకాళ్ళకి అలాగనే కింద మడమల దగ్గర బ్లడ్ మరకలు ఉంటాయి ప్రతి ప్యాంటుకి. కారణం ఏంటంటే మోకరించి ఆ ప్రాంతం అంతా కూడా పగిలిపోయింది. ఈనాడు ఎవరుకుందని చెప్పండి? ఆయన కుమారుడిగా నాకే నిజంగా నేను అనుకుంటా, ఆయనలో 5% నేను ధన్యుడిని. ఆనాటి పరిశుద్ధులు, ఆనాటి సేవకులు, ఆనాటి పరిచర్య చాలా విస్తారంగా, ఇంకా చెప్పాలంటే ఎంతో భారంతో కూడినదిగా వచ్చింది. ఈనాడు పరిచర్య జరుగుతుంది కానీ పరిచర్యలో భారం లేదు. సింపుల్గా అర్థం కాదని చెప్తా. ఎన్ని గంటలకు అనౌన్స్ చేశారండి? ఎన్ని గంటలకు అనౌన్స్ చేశారు ఈ మీటింగ్? 7:10 అన్న. 7 చెప్పి 10 minutes గ్రేస్ పీరియడ్ ఇచ్చినాడు. 7:10కి అన్నాడు. ఎంతమంది వచ్చినాం 7:10కి లోపలికి? పరిచర్య చేస్తున్నాం కానీ భారం లేదు. పరిచర్య చేస్తున్నాం, దేవుని గణపరిచే వారంగా లేము. పరిచర్య చేస్తున్నాం, దేవునికి మహిమ వస్తుందో గుర్తించలేని వారంగా ఉన్నాం. అందుకే భక్తుడు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఆయన మరవకుండానే అలాగనే దేవుని కొరకు క్రయం చెల్లించిన వాడుగా వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా నాకు తలంపు ఏంటంటే, ఇక్కడ మనం చూస్తూ వచ్చినప్పుడు దాసుడు ప్రయాణమై వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు కూడా జ్ఞాపం చేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళాడండి? ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1-3 వచనాలు చదివితే అక్కడ రాయబడింది, మహామహుడగు దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడంట. ఇప్పుడు ఒక దినం మనం కూడా అక్కడికి వెళ్తాం. ఈ వెళ్ళకు మునుపు మనం చేయవలసిన పని ఏంటంటే, ఆయన మనకిచ్చిన పనిని సంపూర్ణం చేసి భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మనం ఏం చేయాలా? ఆయనను మహిమపరచాలా, తండ్రిని మహిమపరచాలి. ఇది మొదటి తలంపుగా చూద్దాం. చూడండి, 2వ అనుభవంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం దయచేసి 14 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మనుషులను పిలిచినాను అని అనలే, జనులను పిలిచాను అని అనలే. ఏమని అన్నాడండి? తన దాసులను పిలిచినాడు. కానీ ఇక్కడ ఈ మాట మనం చాలా జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోవాలి, గ్రహించాలి. కనుక అందరికీ పరిచయం ఇవ్వబడలే. ఉదయకాలం కూడా జ్ఞాపకం చేసుకున్నాం, రక్షణ అందరికి ఇవ్వలే.
ఎవరికి ఇచ్చినాడండి? తన ప్రజలను వారి పాపముల నుండి. మత్తయి సువార్త 1:21 అన్నాడు. తన ప్రజలకే ఇచ్చినాడు రక్షణ. అలాగనే పని అందరికి ఇవ్వలే, కనుక తన దాసులకు ఇచ్చినాడు. కనుక ఆ దాసులలో నీవు నేను ఉన్నామో చూడాలా. రెండోదిగా ఆయన దాసులుగా చేపడుతూ వచ్చినప్పుడు దాసులుగానే మనం ఉండాలి. అసలు వాక్యం ఏం చెప్తుంది అని అంటే, మనం పాపమునకు దాసులం. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసాం, పాపానికి దాసులుగా ఉన్నాం. అయితే మనం ఉదయకాలం జ్ఞాపం చేసిన మాట కూడా, పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు తాను పాపమైన వాడుగా ఉంటూ వచ్చాడు. పాపం పెరిగినైనా మన కొరకు పాపంగా చేయబడుతూ వచ్చినాడు. నా తలంపు ఏంటంటే, ఈనాడు పాపదాసు నుండి విడిపించాడు. ఇప్పుడు ఎవరికి దాసులుగా ఉండాలనంటే క్రీస్తుకు దాసులుగా ఉండాలి. ఇంకొక మాట జ్ఞాపం చేస్తాను. దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు కానీ స్వేచ్ఛాపరులుగా చేయలేదండి. దేవుడు మనల్ని ఏం చేసినాడు? స్వతంత్రులుగా చేసినాడు, స్వేచ్ఛాపరులుగా చేయలే. కానీ మనం ఎట్లుంటామంటే స్వేచ్ఛాపరులుగా ఉంటాం. అసలు స్వేచ్ఛాపరులు ఎలా ఉంటారు, లేకపోతే వారు ఎటువంటి వారు చూడండి. అదో ఆ మాట కూడా చదువుతాం దయచేసి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం. కనుక ఇప్పుడు మన పరిచర్య స్వాతంత్రంతో ఉన్నదా, స్వేచ్ఛతో ఉందా? మనం చేసే పని, వ్యక్తిగతంగా మనం చేసే పనిని ఒకసారి మనం జ్ఞాపం చేసుకున్నాం. మత్తయి సువార్త సామెతల గ్రంథం 28వ అధ్యాయము. సామెతల గ్రంథం 28వ అధ్యాయము. క్షమించండి, 18వ అధ్యాయం మొదటి వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనం చదవండమ్మా. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారము నడుచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. స్వేచ్ఛానుసారుడు ఎట్లాంటి అనుభవంలో ఉంటాడంటే లెస్సైన జ్ఞానమునకు విరోధంట. జ్ఞానం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. 1 కొరింథీ 1:31 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారే మనకి జ్ఞానం. ఇప్పుడు జ్ఞానానికి విరోధి అంటే ఇప్పుడు ఎవరికి విరోధం అని అర్థం? క్రీస్తుకు విరోధులమే, క్రీస్తుకు విరోధులమే. అందుకనే స్వేచ్ఛానుసారంగా ఉండకూడదు, స్వేచ్ఛపరులుగా ఉండకూడదు. స్వాతంత్రం. ఎక్కడ స్వాతంత్రం అని అంటే పరిశుద్ధాత్మలో స్వాతంత్రం. పరిశుద్ధాత్మలో స్వాతంత్రం అంటే అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు ఆరాధన జరుగుతూ ఉంది, దేవుడు మనకి ఆరాధించే సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ సమయంలో మనం ఆరాధిస్తాం. ఎలా ఆరాధిస్తామంటే ఆ సమయంలో దేవుడు ఆరాధన కొరకే సమయం ఇచ్చాడు గనక అప్పుడు స్వాతంత్రంతో నీవు నేను ఆరాధిస్తాం. అలాగే ప్రతిదానికి కూడా దేవుడు నియమించిన దాన్ని బట్టి నీవు నేను పని చేస్తాం. అది స్వాతంత్రంతో. అంతేగాని స్వేచ్ఛగా ఎప్పుడు పడితే అప్పుడు కనుక పాటలు పాడే సమయంలో ఆరాధన చేయడం, ఆరాధన చేసే సమయంలో పాటలు పాడడం, ఇవన్నీ సరైనవి కావు. ఆ తలంపు ఏంటంటే నిన్ను నన్ను స్వాతంత్రంలో తీసుకొచ్చినాడు. కానీ ఇంకొక మాట జ్ఞాపం చేస్తుంటా, స్వతంత్రుడు క్రీస్తుకు దాసుడంట. కనుక స్వాతంత్రం తీసినప్పుడు వాడు ఎవరంటే క్రీస్తుకు దాసుడు. 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మాట రాస్తూ వచ్చినాడు. కాబట్టి నేను ఆ జీవితంలో క్రీస్తుకు దాసులుగా ఉండాలి. సరే, ఈ దాసులకు అనుభవం ఎట్లుంటుంది, ఎలా ఉండాలి, ఆ మాట కూడా జ్ఞాపం చేసుకోండి. మత్తయి సువార్త దయచేసి 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. త్వర చదవాలా. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త క్షమించండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఈయన ఏం చేస్తున్నాడంటే అండి, దాసుడు, క్రీస్తు యొక్క దాసుడు ఏం చేస్తున్నాడు? పోరాడుచున్నాడు. అందుకనే ముగింపులో అపోస్తలుడైన పౌలు ఈ లోకం విడిచిపెట్టకుండా ఆయన చెప్తూ వచ్చినాడు. మనం ఎరుగుతాం కదా, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడుతుంది. తెస్సలోని సంఘాన్ని పత్రిక రాస్తూ అక్కడేమన్నాడంటే విశ్వాస సంబంధమైన, క్షమించండి, 1 తిమోతి 6వ అధ్యాయం రాస్తూ వచ్చాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. కాబట్టి నేను ఆ జీవితంలో నిజంగా ఆయన దాసులంగా ఉంటే మనం పోరాడే వారంగా ఉంటాం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం దయచేసి రండి. యూదాపత్రిక మొదట వచ్చినాం. యూదాపత్రిక మొదట వచ్చినాం. ఎవరండి యూదా?
యాకోబు సహోదరుడు అన్నాడు కదా, అసలు ఈయన ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరుడే. కానీ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు దాసుడను. ఒక మాట మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా, దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత రిలేషన్ లేదు. దేవుని పనిలోనికి వచ్చాక రిలేషన్ లేదు. ఇప్పుడు నేను సేవ చేస్తానని నా కొడుకు సేవ చేయడానికి లేదు. ఆయనకు పిలుపు ఉండాల. కనుక పిలుపుండి వస్తేనే సేవ చేస్తాడు. ఆ సేవ నిలిచేదిగా ఉంటుంది, ఆ సేవ ఫలభరితమైనదిగా ఉంటా ఉంది. కాబట్టి నా జీవితంలో దేవుని దాసులు చేయబడినప్పుడు రిలేషన్ ఉండకూడదు. అనేక పర్యాలు ఎట్లా చేస్తామనంటే, ఇప్పుడు నేనున్నప్పుడు నేను ఎట్లా కనపడతా? నేను, నా భార్య, నా పిల్లలు, నా అన్న, నా తమ్ముడు, నా చెల్లి అని నడవదు దేవుని దగ్గర. ఏర్పాటు చేయబడినవాడే. ఇప్పుడు నేను చేయిగా ఉండొచ్చు, నా కుమారుడు కాలుగా ఉండొచ్చు. దేవుని ఏర్పాటు అది. ఇప్పుడు కాలు ఇక్కడ ఉంది అనుకుందాం. ఒక శరీరంలో నా కాలు ఇక్కడ ఉండకుండా ఇక్కడ ఉంది. ఎలా ఉంటుందండి చూసేదానికి? నవ్వొస్తుంది కదా, అర్థమైనట్టుంది, కళ కనపడుతున్నట్టుంది. ఎలా ఉంటుంది? అసహ్యంగా ఉంటుంది. ఏది ఎక్కడ ఉండాలి అలాగ ఉండాలి. కాబట్టి దేవుని దాసులంగా, దేవుని పనిచేసే వారంగా అక్కడ ఆయన అంటున్నాడు, నేను యేసుక్రీస్తు దాసుడను. నేను సహోదరుడు అంటలే. నిజంగా యూదా ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువుకు సహోదరుడే, ఆయన తమ్ముడే. అందుకే దేవుడి దగ్గరకు వచ్చే లోపలికి రిలేషన్స్ ఉండవు. అనేక స్థలాలలో ఈ ఇబ్బందులకు గల కారణం కూడా ఇదొకటి. నినాచితులు గ్రహింపగలిగిన వారంగా దేవుని పని చేయాలని దేవుని యొక్క సంకల్పం ఉన్నట్లుగా చూడగలం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం దయచేసి రండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. 2 తిమోతి 1వ అధ్యాయం 9-10 వచనాలు. ఆ ఆ ఆ ఉమ్, ఆ ఉమ్, 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 ఉమ్. చూడండి, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు తన దాసులుగా ఉండటానికి. అసలు సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారని అర్థం. మనకు తెలుసు ఈ మాట. కనుక దేని కొరకు పిలువబడ్డారు అని అంటే 1 కొరింథీ 1:2 అన్నాడు, పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినారు. పరిశుద్ధపరచబడిన వారమైన మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. ఇప్పుడు అనగా పరిశుద్ధమైన పిలుపుతో పిలువబడిన మన జీవితంలో ఎలాగ ఉండాలి? ఆ మాట కూడా చదవండి దయచేసి. ఎవరైనా సహాయపడుతారండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-7 వచనాలు కలుస్తున్నాయి. ఆఖరి లైన్ చదవండి చాలు. ఆ ఆ ఆ ఇప్పుడు దాసులు ఎవరండి? ఎక్కడున్నారు వీళ్ళు? నేను చెప్పింది అర్థం కాలేదు అనుకుంటా. చదవండి మళ్ళీ ఆ మాట. ఆ ఆ ఆ ఎవరి వారుగా ఉండటానికి పిలువబడ్డారండి? యేసుక్రీస్తు వారుగా ఉండటానికి పిలువబడ్డాం. పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన మనకు జీవితాల్లో, అందుకని పైన ఆ మాట అంటాడు కదా, అపోస్తలుడైన పౌలు చెప్పినాడు రోమా 1:1 యేసుక్రీస్తు దాసుడని అన్నాడు అని ప్రారంభిస్తూ ఆ వచనాల్లో ఆఖరిలో అంటున్నాడు, యేసుక్రీస్తు వారుగా ఉండటకు పిలువబడిన. అంటే ఈనాడు ఆయన దాసులమైన మనకు జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువారిగా ఆయన పని చేయాలి. ఆయన చెప్పిన పని చేయాలి. ఆయన మన జీవితంలో ఆజ్ఞాపించిన పని చేయాలి. ఇంకొక మాట మనకు బాగా తెలుసు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఏం రాయబడింది? ఆజ్ఞ అతిక్రమమే. ఇప్పుడు దేవుడు చెప్పింది చేసినా, చెప్పింది చేయకపోయినా, చెప్పంది చేసినా అది పాపమే. ఇంకొక మాట మనకు జ్ఞాపం చేస్తాం, చదువుకుందాం రండి. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం. ఎలాంటి కార్యాలు జరిగిస్తూ వచ్చినారా అన్నాడు ఇశ్రాయేల్ ప్రజల గురించి ఆ మాట రాస్తున్నాడు. చదువుకుందాము. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మీయా గ్రంథం దయచేసి 7వ అధ్యాయము చదువుకుందాము. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 31 వచనం కలిసి చదువుకుందాం. 7:31 కలిసి చదువుకుందాం. నేను ఆజ్ఞాపించిన క్రియను, నాకు తోచని క్రియను వారు ఏం చేశారంటండి? నేను ఆజ్ఞాపించినది, నాకు తోచని క్రియను వారు చేస్తారు. ప్రయోజనం ఏంటి? దేవుడు ఆజ్ఞాపించింది దేవునికి తోచని క్రియ చేస్తే దానివల్ల మనం పొందే మేలేంటి? కాబట్టి ఆయన దాసులముగా
యజమానుడు ఏది ఆజ్ఞాపిస్తాడో ఆయన వారంగా ఉండి ఆయన పని చేయాలి. అందుకన్నాడు, నాకు వేరే మీరేమీయో చేయలేరు. నా యందు మీరును, మీ యందు నేను నిలిచుంటే. ఇంకొక మాట అంటాడు, నా వాక్యము నిలిచి ఉంటే మనం ఫలిస్తాము, మన పరిచర్య ఫలిస్తుంది. కనుక మొట్టమొదటిగా మనం జ్ఞాపం చేసుకున్న మాట ఏంటంటే, ఆ, ఆ, పిలిచినాడు, తగినట్టుగా పని చేయాలి. రెండోదిగా ఆయన దాసులంగా మనం పని చేయాలి. చూడండి, మూడో అనుమతికి వెళ్దాం. మళ్ళా రండి, మత్తయి సువార్త, దయచేసి 15వ అధ్యాయము, 25వ అధ్యాయం 15 వచ్చినాం. ఆ, 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 ఉమ్, ఆ, ఒకరికి 5 ఇచ్చినాడంట, ఒకరికి 2 ఇచ్చినాడంట, ఒకరికి 1 ఇచ్చినాడు. నేను అనుకుంటాను ఒకేసారి 5 ఇచ్చిండాడు. అందుకనే కదా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉంటేవి గనక ఇదిగో ఇంకొన్ని తీసుకో. ఇంకొక మాట మనం జ్ఞాపం చేసుకుంటే, ఆదికాండం 26వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అన్నాడు. ఒక్కసారి తీసుకురాలి. ఏమన్నాడు? క్రమక్రమముగా, గ్రాడ్యువల్గా, స్టెప్ బై స్టెప్ తీసుకొని వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు 5 తలాంతులు ఒకేసారి రావు. ఒక తలాంతు ఇవ్వబడినప్పుడు ఒక్క తలాంతో నీవు శ్రమపడి ఆ ఒక్క తలాంతికి మనం ఏం తీసుకురావాలని అంటే అక్కడ న్యాయం చేకూర్చి అక్కడ లాభం తీసుకురావాలా. ఒక తలాంతికి మనం లాభం తీసుకొచ్చినప్పుడు తర్వాత దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అనేక పర్యాలు ఏం చేస్తామంటే డైరెక్ట్గా 5 తలాంతాలు కావాలని కోరుతాం. కనుక స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చినప్పుడే మనకు ఆ ఎక్స్పీరియన్స్ మనకేం చేస్తుంది అంటే మనలను సంపూర్ణ చేసేదిగా ఉంటుంది. మా నాన్నగారు దేవుని మందిరంలో మొట్టమొదటిగా ముర్కోస్ అని ఉంటే, ఇప్పుడు చాలామంది తెలియదు, ఇట్లా తిప్పుతూ వాయిస్తారు దాన్ని. దాంతో స్టార్ట్ చేసినాడు. తర్వాత కంజర్ ఇచ్చినాడు, తర్వాత తపల ఇచ్చినాడు, తర్వాత కీబోర్డ్ ఇచ్చినాడు. అంటే అన్నీ నేర్పించినాడు. ఇంకొకటి ఏంటంటే మీటింగ్స్ సమయంలో, భోజనం టైంలో పాటలు పాడతారు. పాటలు పాడేటప్పుడు మేము వాయిద్యాలు వాయించాలి. ఇప్పుడు పాటలు అయిపోయిన తర్వాత కూడా కొద్దిసేపు పాటలు ఉంటాయి. అప్పటికి విశ్వాసులు సగం తినేసి ఉంటారు. మా పరిస్థితి ఏంటంటే అప్పుడు మేము వెళ్ళి విశ్వాసులు తినే లోపల మేము తినేసి వచ్చి మళ్ళీ మందిరంలో కూర్చోవాలి. అప్పుడు మేము పెట్టించుకోవాలి, వెళ్ళి వెంటనే తిని రావాలా. తిని రాకపోతే ఇంకా మాకుంటుంది. అంటే నేర్పించబడ్డాం, ఒకటిగా నేర్పించబడుతూ వచ్చినాం. కాబట్టి దేవుని పని చేయడానికి, ఇప్పుడు దేవుని కార్యాల్లో ముందుకు సాగడానికి మేము ముందు నిలబడుతూ గొప్పవారమని కాదు, మీకంటే గొప్ప పరిచారకులని కాదు, కానీ దేవుడిచ్చిన కృప. అందుకని అన్నాడు కదా, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పని కొరకు ఏం చేసిన నన్ను నియమించినాడు. తన కృపనిచ్చినాడు, తన బలమునిచ్చినాడు. దేవుడే ఇచ్చినాడు ఇవన్నీ. బలం ఏంటంటే నేను ఆలోచిస్తున్నది చాలా ప్రాముఖ్యమైనది. కనుక దేవుడు మనకి ఎంత పరిమాణం ఇచ్చినాడో, ఏ పనిని ఇచ్చినాడో ఆ పని చేయడానికి నేను ఇష్టపడు. సాపలేయడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటే సాపలేయాలి. మైకు పెట్టడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడంటే మైకే పెట్టాలి. దేవుడు మనలను కీబోర్డ్ వాయించడానికి ఏర్పాటు చేసుకుంటే కీబోర్డ్ వాయించాలి. కనుక స్టేజ్ మీద వాక్యం చెప్పడానికి ఏర్పాటు చేసుకుంటే స్టేజ్ మీద వాక్యమే చెప్పాలి. దేవుడు కొంతమందికి పాడే తలాంతని ఇస్తాడు, వారు పాడాలా. అంతేగాని నేను అది చేస్తా ఇది చేస్తా అన్నీ నేనే చేస్తానంటే ఏంటి ప్రయోజనం దానివల్ల? మరి సంఘం ఎందుకు? అంతమందిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కాబట్టి చాలా గ్రహింపుతో దేవుని పని చేయాలి. దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టాడో దాన్ని గుర్తించిన వారమై, కనుక మనకు జీవితంలో స్టెప్ బై స్టెప్ అధికముగా ప్రభుని సేవించాను. ఉదాహరణకు మనం చూస్తే దేవజన భగత్ సింగ్ గారు ఒక్కడిగా ప్రారంభించాడు. ముంబై పట్టణంలో ఆయనకి గత పని వాడిగా ఎవరిని చేశారు తెలుసా అండి? యాభంజనం చేసినాడు. ఎవరైనా అంటే పాకి పని చేసేవాడిని పెట్టాడు. దేవుడు ఎలాగ ప్రిపేర్ చేసినాడు ఆయన్ని? అట్లా తీసుకొని వచ్చి ఎబ్రోన్ ద్వారా ఎంతమంది ఒక కాన్వకేషన్ అంటే కొన్ని వేల మంది వచ్చేవారు. భగత్ సింగ్ గారు చనిపోతే ఇసుక వేసిన రాళ్ళనంత విస్తారమైన జనం వచ్చినారు. ఎక్కడ స్టార్ట్ చేసినాడు? ఒక్కడితో స్టార్ట్ చేసి
అంచెలంచెలుగా దాని కొరకు ఎంతో క్రయం చెల్లించి, ఎన్నో విడిచిపెట్టి, ఎంతో త్యాగం చేసి, ప్రభు కొరకే పనిచేసి ఒక దినమున ఒక స్థాయికి వచ్చినాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే డైరెక్ట్‌గా మనకేం కావాలంటే లిఫ్ట్‌లో వెళ్ళిపోవాలి సర్రని పైకి. ఆత్మీయ జీవితంలో జరగవు. లోకంలో నువ్వు నేను సంపాదించుకోవచ్చేమో గానీ ఆత్మీయ జీవితంలో నడవవు. అందుకని రాయబడింది, వారు నా నాటికి, ఆ మాట చదవండి, 84 దావీదు కీర్తన 7వ వచనం. 84:7 ఏమైందండి? వారు నా నాటికి డే బై డే బలాభివృద్ధి పొందారు. కనుక మన జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. గ్రహింపగలిగిన వారంగా ప్రభుని సేవించాలనేది దేవుని యొక్క సంకల్పంగా ఉన్నట్లుగా మనం చూడగలం. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన పత్రిక చదవమ్మా. ఆ, ఆ, ఆ. చూడండి, ఇప్పుడు మనం ఎట్లుండాలంటే నమ్మకమైన వారిగా ఉండాలి. నమ్మకమైన వారిగా దేవుని పని చేయాలి. నమ్మకత్వం అంటే బైబిల్ గ్రంథం చాలా నిర్వచనాలు చెప్తుంది, కానీ ఒక మాట మనం అర్థం చేసుకుందాం, లేకపోతే చదువుదాం ఆ మాట అందరూ కూడా కలిసి. రండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. ఇవన్నీ మనకు తెలిసినవే, మీకు తెలిసినవే. జస్ట్ జ్ఞాపం చేస్తున్నాను అంతే, రిమైండర్గా. చదువుకుందాం దానియేలు గ్రంథము 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం కలిసి చదువుకుందామండి ఈ మాట. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. అందుక ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువును కనిపెట్టుచుండ్రి, కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. చాలండి, నమ్మకమైన పరిచారకుడు అంటే ఏ నేరమైనను ఏ తప్పైనను చేయని వాడుగా ఉంటాడు. అందుకని దావీదు అన్నాడు, అయ్యా నువ్వు నన్ను పరిశీలించినావు, నన్ను పరిశోధించినావు. 17వ కీర్తన చూడొచ్చు. నాలో ఏ దురాలోచన నాలో నీకు కండాలి. ఆ మాట కూడా చదువుదామా దయచేసి. 17వ కీర్తన 17వ కీర్తన 2వ వచనం. 2వ వచనం చదవమ్మా. ఆ, 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 ఆ. నీకు ఏ దురాలోచన కానరాలేదు. ఎందుకు ఆ మాట అంటున్నాడండి? అక్కడ కిందకు వచ్చే లోపల ఒక మాట అంటాడు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. మాట చేత అతిక్రమింపలేదంట. మనం అనేక క్రియల చేత అతిక్రమిస్తాం, క్రియల ద్వారా అతిక్రమిస్తాం. కానీ ఇక్కడ ఈయనేమంటున్నాడు, నోటి మాటతోనే నేను అతిక్రమించలే. యోబు గురించి కూడా రాస్తూ వచ్చిన యోబు గ్రంథం 2వ అధ్యాయంలో ఆయన నోటితోనే నేను పాపం చేయలే. చూడండి, యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథము దయచేసి 2వ అధ్యాయం. యోబు గ్రంథం దయచేసి 2వ అధ్యాయము కలిసి చదువుకుందామండి. 10వ వచనం. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుళ్ళ మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చేయలేదు. నోటి మాటతో కూడా అతిక్రమించదు. మనం ఏం చేస్తామంటే పనులతో అతిక్రమిస్తూ. కాబట్టి నేను ఆ చేతులు చాలా గ్రహింపు కలిగిన వారంగా మనము అనగా తలాంతులు ఇవ్వబడుతూ వచ్చినాయి. 1, 2 అనగా 5 జ్ఞాపం చేసుకున్నాం. కనుక దానిలో మనము అభివృద్ధి పొందాలనంటే, కనుక ఇంకొంచెం ముందుకు మనం సాగాలనంటే మనకిచ్చిన పనిలో మనం నమ్మకస్తులుగా ఉండాలి. ఏ తప్పైనను ఏ నేరమైనను చేయని వారిగా మనం ఉన్నప్పుడు అంతకంతకు మనల్ని అభివృద్ధి పరిచేవాడుగా ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్దాం దయచేసి. మోషే గురించిన మాట చూద్దాం దయచేసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ 2 మాటలు ఇక్కడ మనం చూడొచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి 3వ అధ్యాయం. చదువుతామండి. 2వ వచనం. ఈయన కూడా తన్ను నియమించిన వానికి, ఎవరికి నమ్మకంగా ఉండాలండి? నియమించిన వానికి నమ్మకంగా. ఇప్పుడు అన్నున్నాడు అనుకుందాం, ఒక పని మనకు అప్పగించిన, దానికి నియమించినాడు. ఆ అన్నకి ఎవరు నియమించినారు? దేవుడు నియమించినాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నియమించిన వాని విషయం అట్టుండాలా, నమ్మకంగా. అంటే ఇక అది అప్పగించినాం కదా, ఇక నాకేం అవసరం లేదు, దాన్ని చూడాల్సిన అవసరం లేదు, అది కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు ఉండాలా. ఇంకా దాని గురించి నేను చూడాల్సిన అవసరం లేదు, అది కంప్లీట్ చేసేస్తారు, మనం అనుకున్న దానికంటే చక్కగా చేస్తారనే అనుభవంలోకి వచ్చేయాలి.
ఇటువంటి నమ్మకత్వం కావాలి. మొట్టమొదటికి ఇక్కడ ఏమన్నాడు? నియమించిన వానికి నమ్మకంగా. రెండోది చూడండి, చదువుదాము 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి ఇల్లంతటిలో నమ్మకంగా. నియమించిన వానికి నమ్మకం ఉన్నాడు, ఇల్లంతటిలో నమ్మకం. కాబట్టి ఇటువంటి నమ్మకత్వంతో దేవుని పని చేయాలని దేవుని యొక్క సంకల్పం. కనుక 3వ తలంపుగా మనం చూస్తూ వచ్చినాము, అంచెలంచెలుగా ఎదగాలని. 4వ తలంపు చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 16. చాలండి. వ్యాపారము చేసి అనగా సంపాదించే అనుభవం జ్ఞాపకం చేసి దేవుడు మనకు ఒక పని ఇచ్చినాడు. ఏం పని అంటే ఆత్మల సంపాదన పని ఇచ్చినాడు. కనుక ఆత్మలు సంపాదించే పని. కనుక వ్యాపారం చేసి ఏం చేయాలంట? సంపాదించాలి. చూడండి లూకాసు వార్త 19వ అధ్యాయం ఎప్పటి వరకు పని చేయాలా రాస్తున్నాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 13వ వచనం. ఎప్పటి వరకు వ్యాపారం చేయమన్నాడండి? నేను వచ్చు వరకు, లేకపోతే ప్రభు మనల్ని పిలిచేంత వరకు వ్యాపారం చేయాల్సిందే. వచ్చే వరకు వ్యాపారం చేయాల్సిందే. ప్రస్తుతం నేనున్న పరిస్థితి ఏంటంటే సిఓపిడి అంటారు, క్రానిక్ పల్మనరీ డిసీజ్తో ఉన్నా నేను. అంటే రెస్పిరేషన్ అందదు. 35% కూడా నా లంగ్స్ పనిచేయట్లే. దానితో మిగిలిన ఆర్గాన్స్ మీద కూడా పడుతుంది, బరువు పడుతూ ఉంది. అయినప్పటికీ ఆశ, నా కోరిక ఏంటంటే నన్ను దేవుడు పిలిచేంత వరకు దేవుని పని నేను చేయాలి. దేవుని పని చేయకుండా వెళ్తే ప్రభు దగ్గర ఎటువంటి మయం ఉండదు, ప్రభు దగ్గర మెప్పు ఉండదు, ప్రభు దగ్గర ఘనత ఉండదు. కనుక ఖాళీ చేతులతో వెళ్ళేదానికంటే దేవుడు మనకిచ్చిన శక్తి కొలది మనం దేవుని పని చేసి వెళ్తే దేవుని దగ్గర మనకు మెప్పు, ఘనత, మహిమ కలుగుతుంది. అందుకే విబిఎస్ పరిచర్యగా శాంసన్ అన్న నాకు ఫోన్ చేసేటప్పుడు, మొట్టమొదటి ఫోన్ చేసేటప్పుడు నన్ను అడిగింది ఏంటంటే, అయ్యా ఎట్లున్నావు? అవునానన్న, పర్లేదు, సిఎంసీకి వెళ్తున్నాను. మరి పరిచర్యకి వెళ్ళగలవా? హైటెక్ సిటీ ప్రాంతానికి విబిఎస్కి వెళ్ళాలి. వెళ్తానన్నా. ఎట్లున్నా వెళ్తానంటే, నువ్వు ఎట్లున్నా వెళ్తావయ్యా, మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది అయితే వాళ్ళకి ఇబ్బందే, నీకు ఇబ్బందే కదా, చూసుకోండి. తలంపు ఏంటంటే ఆయన వచ్చే వరకు, లేకపోతే దేవుడు మనల్ని పిలిచే వరకు ఆయన పని మనం చేయాలి. భక్సింగ్ గారు కూడా మనం ఒక వీడియో చూస్తుంటాము. నడిపించుకుంటూ వెళ్తున్నారు ఎబ్రోన్లో. నడిపించుకుంటూ వెళ్తుంటే అక్కడ ఒక పేపర్ పడి ఉంది. ఏం చేస్తున్నాడని అక్కడికి వెళ్ళి అంటున్నాడు. ఉంగే పరిస్థితి లేదు. ఇద్దరు పట్టుకొని తీసుకొని వెళ్తుంటే ఆ పేపర్ని చూసి ఏమంటున్నాడు అంటున్నాడు. ఎందుకు? ఆ పేపర్ తీసి పడేయాల. ఆ వయసులో ఏముంది? ఎవరు చెప్తే చేయరు, అట్లా చూస్తే చేస్తారు. తలంపు ఏంటంటే ప్రభు వచ్చే వరకు, ప్రభు పిలిచే వరకు, దేవుడు మనకు శక్తి బలం ఇచ్చినంత కాలం ప్రభు పని చేయాలి. ఆఖరి గడియ వరకు, ఆఖరి గడియ వరకు చేయాలి. కాబట్టి నేను ఆ జీవితంలో ఇటువంటి పని చేసేవారంగా ఉండాలి. అందుకని అన్నాడు, నేను వచ్చు వరకు సంపాదించాలి. అయితే ఈనాడు పరిస్థితులు ఎట్టున్నాయి? 2 తలంపులు చేసి ముందుకు వెళ్ళండి. దయచేసి రండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 13వ వచనం. అక్కడ తప్పిపోయిన కుమారుని గురించి ఆ మాట రాయబడతా వచ్చింది. ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేసి ఏం చేసినాడు? నష్టం తెచ్చుకున్నాడు. తండ్రి దగ్గర కలిగిన ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళి ఏం చేసినాడు? దుర్వ్యాపారం చేసినాడు. దుర్వ్యాపారం అంటే చెడు వ్యాపారం చేసినాడు. తండ్రికి ఇష్టంగానే చేసినాడు. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే తండ్రి సహాయం లేని కారణాన్ని బట్టి నష్టపరుచుకున్నాడు. చివరికి ఎలాగైపోయినాడంటే తండ్రి దగ్గర ఉన్న దాసుడిగా ఉంటాను కూడా యోగ్యుడిగా లేని స్థితిలో తీసుకురాబడుతూ వచ్చినాడు. అందుకే అన్నాడు, అయ్యా నీ దాసులో ఒకటిగా ఉంటాను, నేను యోగ్యుడని కాను. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అని అంటే, తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, ఏదో చేసేద్దామని వెళ్ళిపోయినాడు దుర్వ్యాపారం ద్వారా. తీరాబోతే తినడానికి తిండి దొరకలేదండి. చివరికి ఏ స్థాయికి వచ్చినాడంటే పందులు తినే ఆ యొక్క పొట్టైన తిందామని చూస్తూ వచ్చినాడు, అది కూడా దొరకలే. అందుకే జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవునికి విరుద్ధముగా ఏమి చేయలేం. దానికి మనం జ్ఞాపకం చేసుకున్నాం, నాకు వేరే మీరేమీ చేయలేరు. కాబట్టి నా జీవితంలో చాలా గ్రహింపు కలిగి ఉండాలి. అలాగనే దేవుని పనిచేసే వారంగా ఉండాలి. కనుక దుర్వ్యాపారముగా, వ్యర్థముగా
అనగా దేవుని చిత్తం లేకుండా, సెలవు లేకుండా ఏది కూడా చేయడానికి లేదు. అదే మనం జ్ఞాపం చేసుకుంటూ వచ్చినాం. నేను ఆజ్ఞాపించనిది, నాకు తోచినది వారు చేసి ఉన్నారు. కాబట్టి అటువంటి అనుభవం కాకుండా, దుర్వ్యాపారంతో కాకుండా, దేవునికి ఇష్టమైన రీతిలో, దేవునికి ఇంపైన సువాసనగా మన పరిచర్య ఉండినట్లుగా, మన పని ఉన్నట్లుగా మనం పని చేయాలి. రెండవ మాటను ఇక్కడ తలపు నేను జ్ఞాపం చేసి ముందుకు వెళ్తాను. అనేక పర్యాలు మనం ఏం చేస్తున్నామనంటే, మనుషులు చూస్తున్నారని పని చేస్తున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడని పని చేసినప్పుడే అది దేవుని చేత అంగీకరించబడేదిగా ఉంది. ఏదైనా తప్పు చేస్తామనుకోండి, మనం ఏం చేస్తామంటే ఇటు చూస్తే ఎవరైనా చూస్తున్నారని. కానీ దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపులోనికి వస్తే అసలు మన జీవితంలో తప్పే ఉండదు. మన జీవితంలో పాపమే ఉండదు. కాబట్టి నేను నా జీవితంలో ఇటువంటి అనుభవంలోకి రావాలి. గ్రహింపులో మనం దేవుని యొక్క పని చేసే వారంగా ఉండాలి. కాబట్టి దుర్వ్యాపారం అనే మాట చూసాం. రెండవది చూడండి, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం ముగించేస్తాను. 2 తిమోతి 2:4. ఆ, ఆ. ఏం చేయడంటండి? జీవన వ్యాపారంలో చిక్కుకోడు. అంటే బ్యాలెన్సింగ్‌గా పని చేయం మనం. బ్యాలెన్సింగ్‌గా పని చేయడం అంటే అర్థం ఏంటి? ఒకవైపున లోకము, ఒకవైపున దేవుడు. ఇది ఉండదు. జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా ఎవరైతే దండులో చేర్చుకున్నాడో, దండులో చేర్చుకున్న వాడిని సంతోషపరచాలా. కనుక ఏర్పరచుకున్న వాడిని సంతోషపెట్టాలా. మనల్ని నియమించిన వాడిని సంతోషపెట్టాలా. మనల్ని ఏర్పరచుకున్నవాడు, మనల్ని నియమించినవాడు దేవుడే. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి సంతోషపరిచినట్లుగా దేవుని పని చేయాలా. అనేక పర్యాలు ఏం చేస్తున్నామంటే దేవుని సంతోషపెట్టుగా కాకుండా మనుషులు సంతోషపెడుతున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడినైతే దేవుని దాసుడు కానేరని అన్నాడు. మనుషులు చూస్తున్నారనో, మనుషులను సంతోషపెట్టాలనో ఎప్పుడు కూడా మనం పని చేయకూడదు. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు. కనుక వ్యర్థమైన వాటిలో చిక్కుకోకూడదు. ఇంకొక మాట జ్ఞాపం చేసుకుందాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనం అంటూ వచ్చినాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనం ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెడతాం. కనుక ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపనంతా విడిచిపెట్టాలి. అందుకని దావీదు కూడా తాను కోరుతూ వచ్చినాడు. 19వ కీర్తనలు అంటూ వచ్చినాడు, దురాభిమాన పాపంలో పడుకుని నీ సేవకుని ఆపు. కనుక దురాభిమాన పాపం అంటే అర్థం ఏంటి? ఆదివారం మందిరానికి బయలుదేరుతాం. ఇక్కడ ఉంటారని నేను తెలియదు, కానీ కొన్ని సంఘాలు నేను చూసిన సంగతి చెప్తున్నా. ఆదివారం మందిరానికి బయలుదేరదాం అనే టైంలోనే బంధువులు వస్తారు. ఏం చేస్తామండి? మందిరాన్ని విడిచిపెట్టి ఇప్పుడు బంధువుల కొరకు ఇంట్లో కూర్చొని వాళ్ళకి ఏదో సిద్ధపరచుకుంటా కూర్చో. ఏంటిది అది? బంధువులను ప్రేమించడం, దురాభిమానం అది. కరెక్ట్గా మందిరం లోపలికి వస్తున్నప్పుడు ఫోన్ వస్తుంది. లోపలికి వచ్చేప్పుడు ఫోన్ వస్తుంది. ఏం చేస్తాము? లోపలికి వచ్చేవారం కూడా ఆగి ఫోన్ ఎత్తి మాట్లాడతాం. 10 గంటలకి ఆరాధన కదా, లోపలికి వెళ్ళాలి కదా, మన కొరకే ప్రభు దిగి వచ్చినాడు కదా, ఇప్పుడు ఆయన సన్నిధిలోకి రావాలి కదా సమయానుకూలంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాం? బయట నిలబడి ఈబీఎస్ ఎన్ని గంటలకన్నా అనౌన్స్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ అన్న నాకు చెప్పిన ప్రకారం ఉదయకాలం 8 గంటలకు అన్నాడు. 8 గంటలకంటే టీచర్స్ ఎన్ని గంటలకు ఉండాలి? ఈబీఎస్ 8 గంటలకంటే టీచర్స్ ఎన్ని గంటలకు ఉండాలి? జనరల్గా ఎన్ని గంటలకు ఉంటారు మీరు ఇక్కడ? ఈబీఎస్ చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా, ఎన్ని గంటలకు ఉంటారు? నా భాష ఇంకా పొద్దు నుంచి చెప్తున్నా, ఇంకా నా భాష అర్థం కాలే మీకు. దీనికి ట్రైనింగ్ తీసుకొని రావాలి నేను. ఎన్ని గంటలకు రావాలి? ఎన్ని గంటలకు వస్తారు? బిఫోర్ ఉండాలి కదా. వచ్చే పిల్లల్ని మనం రిసీవ్ చేసుకొని వారు ఎక్కడ ఎలా కూర్చోబెట్టాలో కూర్చోబెడుతూ రావాలి. కాబట్టి నా తలంపు ఏంటనంటే, నేను నా జీవితంలో ఈ గ్రహింపులోనికి వచ్చి దేవుని పని చేయాలి. కనుక సమయానుకూలంగా రాకుండా ఆలస్యంగా వచ్చి ఎప్పుడు వెళ్ళినా నడుస్తుందిలే, మనల్ని ఎవడు అంటాడులే అనుకుంటే మనుషులకే మనకపోవచ్చు, అన్నే మనకపోవచ్చు. కానీ దేవునికి మనం లెక్క చెప్పాలి. అందుకే అన్నాడు కదా 2 కొరింథీ 5:10లో, ఈ దేహంతో చేసిన పని అది మంచిదైనా చెడ్డదైనా దీని విషయంలో ఆయన న్యాయపీఠం మీద నిలబడి ఏం చేయాలంట? లెక్క అప్పచెప్పాలి. ఈ గ్రహింపు ఉన్నప్పుడు దురాభిమానంలో పాపంలో పడిపోం, జీవన వ్యాపారంలో చిక్కుకోం, సరైన విధంగా దేవుని పని చేసేవారు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యాంత్రికమైన నామకార్థమైన వాటితో పెద్ద ప్రయోజనం ఉండదు.
ఇటువంటి పరిచర్య ద్వారా ఎటువంటి దేవునికి మహిమ ఉండదు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. నీకు ఉపయోగం ఉండదు, సంఘానికి ఉపయోగం ఉండదు, దేవునికి ఎంత మాత్రం ఉపయోగం ఉండదు. కొన్ని పర్యాలు అనుకుంటాం, నేను లేకపోతే జరుగుతుందా ఎక్కడ, నేను ప్రయాసపడితే ఇంత పని ఎక్కడ జరుగుతుంది అనుకుంటాము. దేవుడికి మనిషి అవసరం లేదండి. ఒక మనిషి అవసరం కాదు, చాలామంది ఉన్నారు ఆయన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే ఒక తలంపు చెప్పి ముగించేస్తాను. దేవుడు సౌలును రాజుగా చేశాడు, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా చేశాడు. ఆయన ఒక్కడే రాజుగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన సింహాసనం నిరంతరం నిలపాలనుకున్నాడు. చూడండి, ఆ మాట చదివి నేను ఈ తలంపుతో ముగించేస్తాను. రండి దయచేసి మొదటి సమయాల గ్రంథం దయచేసి 13వ అధ్యాయం 13వ వచనం ఆఖరి భాగం నేను చదువుతా చూడండి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము, దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ఏర్పాటు ఏంటి, ఆయన రాజ్యం స్థిరంగా నిలవాలని దావీదును అప్పటికి కోరుకోలే. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క తలంపు ఏంటంటే సౌలు ద్వారానే ఈ రాజరికం జరిగించాలని దేవుడు కోరుతూ వచ్చినాడు. కానీ సౌలు యొక్క అవిధేయతను బట్టి ఇప్పుడు సౌలు పక్కన పెట్టి చూడండి తర్వాత ఆ మాట అంటున్నాడు. చదువుకుందాం 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కోరుకొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన నీవు గైకొన పోతివి గనుక యెహోవా తన జనుల మీద అతన్ని అధిపతిగా నియమించినాడు. బ్రతికుండగానే ఆయన స్థలాన్ని వేరేనికి ఇచ్చేసినాడు. చచ్చిపోయిన తర్వాత కాదండి, ఆయన బ్రతికుండగానే బాలుడైన దావీదును దేవుడు అభిషేకించుకున్నాడు. అదే దావీదును బాలుడైన దావీదుగా సౌలు ముందు నిలబెట్టి ఇప్పుడు స్త్రీల చేత ఏం చేసినాడు, ఘనపరుస్తూ వచ్చినాడు. ఏమన్నారండి ఆ స్త్రీలు, సౌలుకు 1000 కొలదియో, దావీదుకు చూడండి, బాలుడైన దావీదు ఎక్కడ, మహారాజు అయిన సౌలు ఎక్కడ. జాగ్రత్త సుమా, నీవు నేను ముఖ్యం కాదు, మన యథార్థత ముఖ్యం, మన నమ్మకత్వం ముఖ్యం. దేవుడు మనకు అప్పగించిన పనిని సంపూర్ణ చేయడం ముఖ్యం. మన పరిచయ ద్వారా దేవునికి మహిమ రావడం ముఖ్యం. అనేక పర్యాయాలు స్వఘనతను స్వమెప్పును కోరుకునే వారంగా దీనివల్ల ప్రయోజనం లేదు. ప్రభు ఆశించినట్లు, ప్రభు కోరుకున్నట్లు దేవుని పరిచయం మనం చేస్తూ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడే ఫలింపజేస్తాడు. దేవుడే దాన్ని ఫలింపచేయడం మాత్రం కాదు, నీరు కట్టి అది విస్తరించినట్లుగా, వ్యాపించినట్లుగా దేవుడు చేస్తాడు. మన నమ్మకత్వం, మన యథార్థత. కాబట్టి నా ప్రియమైన సౌర దేవుడు మనకు ఒక పని అప్పగించిన, మరణం వరకు, ప్రభు వచ్చే వరకు ఈ పనిలో నీవు నేను సాగిపోవాలి. అందుకని రాబడింది, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుతారా. ఎంతో ఆసక్తితో దేవుని పరిచర్య చేస్తారు. మొదటి రోజు, మొదటి సమయంలో, మొదటి గడియలో ఎటువంటి శక్తి, బలం, ఆసక్తితో పనిచేశామో ఆఖరి గడియ వరకు అట్లే ఉంది. అదే ఆసక్తి, అదే నమ్మకత్వం, అదే యథార్థత. ఏ నేరం కానీ, ఏ తప్పు కానీ ఎక్కడూ కనపడకూడదు. దానికి ఒకటే ఆయుధం, ఇందాక జ్ఞాపం చేసుకున్నాం, ప్రార్థించు ఎల్లప్పుడు శ్రేష్ఠ ఆయుధము అదే. మోకాళ్ళ మీద ప్రభువా సహాయపడు పోరాడుతూ వచ్చినప్పుడు ప్రార్థనలో దేవుడు అద్భుత కార్యములు చేస్తాడు. ఎందుకన్నాడు కదా, మనలో తన కార్య సాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దేవుడు చేస్తాడు. అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఇది నిజమేనా? 118వ కీర్తనలో ఒక మాట రాయబడింది, ఇది యెహోవా వలన కలిగినది, అది ఎట్లుందంట, జనుల కళ్ళకు ఆశ్చర్యం. 24వ అధ్యాయం ఆదికాండం ఏమని రాయబడిందంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యం, మనం అవునని కానీ కాదని కానీ చాలు 50 వచ్చిన రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడి ద్వారా మనం కార్యం చేస్తే దాన్ని ఎవరు మార్చడానికి లేదు. అందుకని యెహోవా కార్యం చేయగా దాన్ని తిప్పువాడు ఎవడు లేడంట. ఇది అవునని కానీ కాదని కానీ చెప్పే పరిస్థితి లేదు. ఎప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని ఘనపరిచినట్లుగా దేవుని కార్యం మనం జరిగిస్తూ వచ్చినప్పుడు ఎంతో ఆశీర్వాదకరంగా ఫలభరితమైనది. అలాగున దేవుడు సంపూర్ణంగా యూబీఎస్ కొరకై సిద్ధపరచును కాక. ఇచ్చారా? ఓకే, వర్క్ బుక్స్ వచ్చినాయా? సరే, వర్క్ బుక్ వస్తే సరే, లేకుంటే వర్క్ బుక్స్
నెక్స్ట్ బుధవారం చేయొచ్చు కదా అన్న. టీచర్ జూనియర్ టీచర్సు, కేజీ టీచర్సు, సీనియర్ టీచర్సు వర్క్ బుక్లు ఇస్తారు. అవి తీసుకోండి, నింపండి. దాని తర్వాత మీకు క్లాసులలో చెప్పడానికి ఈజీ అవుతుంది. టీచర్స్ అయిన వాళ్ళు సీనియర్ ఎంతమంది టీచర్లు, జూనియర్ ఎంతమంది టీచరు, కేజీ ఎంతమంది టీచర్, ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేయండి. వాళ్ళ ఒక బుక్ తీసుకొని, మెయిన్ బుక్ ఉంటుంది, మెయిన్ బుక్ తీసుకొని కాపీ రైట్ చేసుకోండి మీరు. అంటే రాసుకుంటే మీకు క్షేమం. రాసుకున్నారనుకో పిల్లలకి ఈజీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇది ఫస్ట్ ప్రిపరేషన్ క్లాస్. బుక్కులు తీసుకోండి, జూనియర్, సీనియర్, కేజీ టీచర్స్ బుక్స్ అన్నీ. వీలైతే అక్క ఇస్తుంది మీ అందరికీ. ఎవరెవరైతే సీనియర్, జూనియర్ వాళ్ళు అయిపోయాక నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తుంటే కొద్ది రోజులకు అయిపోతుంది. దాని తర్వాత ఇది సెకండ్ ప్రిపరేషన్ క్లాస్. ఎందుకంటే మనకు విబిఎస్ 24th నుంచి కాబట్టి అన్న నిజామాబాద్ నుంచి రావాలి. కాబట్టి నేనేం చేసిన అంటే 23rd నాడే ఆ రోజు బైబిల్ స్టడీ కూడా ఉంటుంది. చూసా ఆ రోజు ఎట్లా వీలైతే అట్లా ప్లాన్. ఇది మన నెక్స్ట్ ఇది విబిఎస్ క్లాసు. ఆ బుక్స్ అన్నీ దాని తర్వాత వర్క్ కూడా ఎవరి పని ఏది అని నేను ఒక వారం ముందు నేను డిస్ట్రిబ్యూట్ చేసేస్తా. అది దాని తర్వాత ఇంకా మీ అందరికీ భోజనం ఎందుకంటే కొద్దిగా టైం ఉంది కాబట్టి మనం కలిగి ఉంటే బెటరు. మెయిన్ ప్రేయర్ రిక్వెస్ట్లా కొంతమంది కొన్ని టైమింగ్లు 4 పేర్లు కదమ్మా, 4 అవర్సా, 4 అవర్స్ తక్కువ ఉన్నది. కాబట్టి ఎవరైనా ప్రేరేపణ ఉంటే చూడండి, ఇది బలవంతం కాదు, ఇదేం కాదు, మీ ఇష్టం చేసే పని అన్నమాట. ఎవరైనా మేము చేస్తామంటే వీళ్ళు కంటిన్యూ, లేకుంటే దాన్ని ఆపేసి మీతో చేస్తుంటారు. అంతమించి ఎవరేం చేయలేము కదా. కాబట్టి ఎవరేం ఫోర్స్ చేయలేము కాబట్టి నిర్మల ఏం చేస్తుందంటే 4 అవర్స్ బ్యాలెన్స్ ఉన్నది. దాని తర్వాత ఎవరైతే పేర్లు ఉన్నాయో ఇచ్చినారో అది 2 కూడా పోస్టు బేషబా ఫ్యామిలీలో పెడుతుంది. ఎవరైనా ప్రేరేపణ గలవారు ఉంటే కంటిన్యూ చేయండి, లేకుంటే ఏం చేయలేము కదా, అవునా కాదా. కాబట్టి ఉన్న వాళ్ళన్నా ప్రార్థన చేయండి. ప్రభుత్వమైతే ముందున్న రోజులు ఆ టైం కంప్లీట్ చేయడానికి ఎవరైనా ఉంటే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా మీ అందరికీ భోజనం అక్క భోజనం ఎక్కువనే ఉన్నట్టుంది. ఎక్కువ వండిరు కదా అక్క, ఎక్కువ వండిను కది అనుకున్నంత మంది రాలేదు. సరే ఏదేమైనా భోజనాలు అయిపోయాక మిగతా అన్నం తీసుకుపోవాలక్క, మీరే తీసుకుపోవాలి ఇక్కడ. ఎందుకంటే పడేయొద్దు, ఎందుకంటే అన్నం కూర ఏదైనా పడేయొద్దు, తీసుకుపోండి. తీసుకుపోయేసి పార్సల్ తీసుకుపోయి చేయండి. ఎస్, ఇంకేమన్నా అనౌన్స్మెంట్ నేను మర్చిపోయినా కదా. గుడ్ ఫ్రైడే ఉంది, అందరికి తెలిసి అది గుడ్ ఫ్రైడే అందరికి వచ్చేసారు నాకన్నా. ఓకే, ఏం పర్వాలేదు, అనౌన్స్ చేసే అవసరం లేదు. అంటే పొద్దున త్రూఅవుట్ ద బిజీలు ఉండి ఇవన్నీ కొద్దిగా చేయలేదు. నాకైతే ఈరోజు ఫుల్ హ్యాపీ అనమాట. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. అంటే అందరికీ ఉన్నది అనుకో, నాకు మీకన్నా కొద్దిగా ఎక్కువ ఉండేది. ఉన్నదా లేదా రాజేష్? ప్రకాష్ అన్న ఉన్నదా లేదా? రైట్, ఇంత అనా అచ్చా, నాతో మీది అడిగినా అట్లా చూసినావా, ప్రకాశ్ నాడి పట్టేసేసిండు. ఈరోజు మీకు ఏం అడిగినా శాంక్షన్ అవుతుంది అంటారు చూడండి. అందుకని అయిపోగానే పైకి వెళ్ళిపోతాను నేను, మీకు విషయాన్ని నేను కదా. అందుకనే ఏది మన ఏది నీ పేరు వచ్చి అడిగిండు పైకి, అంకుల్ ఒక వైఫై కిందికి డైరెక్ట్ పెట్టుకోవచ్చు అంకుల్ అడిగిండు. శాంక్షన్ చేసేసిన, లేకుంటే ఎందుకంటే ఆ పైన ఇంటికి ఇక్కడికి కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతుందంట. అంటే ఇట్లా మంచిగా ప్రేమతోనేమో ఏమన్నా చెప్పండి అప్ప ఏంటండి, ఎందుకైనా
కాబట్టి కరెక్టే ప్రకాష్ అన్న చూడు పట్టేసిండు. వైఫై శాంక్షన్ అయిపోయింది. ఇంకేమన్నా రైట్, చాలా సంతోషము, వెరీ హ్యాపీ. ఇంకేమన్నా మర్చిపోయినా? గుడ్ ఫ్రైడే అయితే మీటింగ్ సర్వసాధారణంగానే మామూలుగానే, ఎందుకంటే సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ గుడ్ ఫ్రైడే కూడా మనం కలిగి ఉంటాం. సరే, ఎస్, ఇంకా ఏమో చెప్తాను, మెల్లగా చెప్తాను. సిస్టర్స్ మీటింగ్ నో, రైట్, ఎందుకంటే ఆల్రెడీ కంటిన్యూ మీటింగ్లు ఉన్నాయి కాబట్టి సిస్టర్స్ మీటింగ్ అవుతుంది. ఓకే, ఇంకా ఏం ఆనంద్, ఏమో ప్లాన్ చేస్తున్నావు, చెప్పు. ఏం లేదా? ఏమైనా శాంక్షన్ కావాలంటే ఇప్పుడే చెప్పు, మళ్ళా ఇమీడియట్. నైట్ ప్రేయర్ ఆల్సో లేదు, అది కూడా క్యాన్సల్. అది ఎందుకంటే ఇవన్నీ ఏది బుధవారం సంఘ ప్రార్థన, గురువారం బైబుల్ స్టడీ, శుక్రవారం నైట్ ప్రే, ఏది గుడ్ ఫ్రైడే. నేను కూడా కొద్దిగా చూసి, ఎందుకంటే అన్నీ అయితే కూడా మస్తు కొద్దిగా కష్టమే కాబట్టి వచ్చే వారం ఆలోచిస్తా, వీలైతే పెడతా, లేకుంటే లేదు, అదనమాట. ఎస్, కల ఇంకా అంతే కదా. ఎస్, నైట్ ప్రే. ఇంకా డౌట్ ఉందా? కోరిక ఏం లేదా? రాజేష్ ఏది? ధనరాజ్ ఏం లేదంట సార్, ఇక నాదేం తప్పు లేదు సార్, ఇక మీ తప్పు. ఓకే, చివరి ప్రార్థన. ఎస్, ధనలక్ష్మకి ఏమో చెప్తుంది, గట్టిగా చెప్పండి అక్క. నాతోనా? ఓకే, సరే, ఓకే. తండ్రి, నీ పాదం వందనాలు. బీబీఎస్ గురించి మేము కలిగి ఉండాలని ఆలోచిస్తూ వచ్చినాము, ప్రార్థన చేస్తూ వచ్చినాము, డేట్ ఫిక్స్ చేస్తూ వచ్చినాము. అంతేకాకుండా ప్రభా నాయన, పని పూనుకోవడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న అవకాశం బట్టి నీకు వందనాలు. దేవదూతకు లేదు ప్రభా, మీరు మాకు ధన్యతకరమైన సమయము అనుగ్రహిస్తూ వస్తున్నారు కాబట్టి నీకు వందనాలు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడతాయని మీకు ఆ మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మా పరలోకపు తండ్రి ప్రభా నాయన, ఈరోజు ప్రభు దినంలో మీరు సహాయపడుతూ వచ్చిండ్రు నాయన. అంతేకాకుండా తండ్రి, వచ్చే వార కూడికంలో బుధవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం గుడ్ ఫ్రైడే మీటింగు, వచ్చే ఆదివారం ఈస్టర్ సండే, ఇవన్నీ విషయంలో కూడా మీరే నీ కృపను చూపించండి. 24వ తారీఖు నుంచి బీబీఎస్ జరగనే ఉంటుండగా మీ సాయం చేయమని ప్రార్థన చేసుకొంచున్నాం. తిరిగి తండ్రి ప్రభా, మా బన్నవసనను కూడా మా మధ్యలో నాయన తీసుకుని వస్తూ వచ్చిండ్రు, పచ్చడిలో వాడుకుంటూ వచ్చిండ్రు కాబట్టి నీకు వందనాలు. అక్క బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను నాయన. ముందున్న రోజుల్లో మా మధ్యలో ప్రభా, ఈ యొక్క నైనా విబిఎస్ పరిచర్య ఎంతో ఘనంగా నైనా ప్రభుకు మహిమ తెచ్చేదిగా నైనా ఉండడానికి నీ కృపను చూపించండి. అన్ని సదుపాయాలు, అన్ని అనుకూలత మీరే మాకు దయచేసావని నమ్ముతూ విశ్వసిస్తూ, అంతేకాకుండా ప్రభా నైనా ఇప్పటి నుంచే టీచర్సు, అంతేకాకుండా ప్రభా అనేకమైన పని విషయంలో సిద్ధపాటు కలిగి నైనా ముందుకు సాగడానికి నీ కృపను చూపించండి. చివరి రోజు పోలీస్ పర్మిషన్ విషయంలో కూడా మీ సాయం చేయమని, ఇలా అన్ని విషయంలో కూడా మీ దయల కృపగల హస్తాల కప్పు చెప్పుకుంటూ భోజన సావాసం కూడా దీవించి ఆశ్రయించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సావాసము ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రియులారా, దీనా మనసు
ప్రియులారాలో మా నీటము పోరాడుని విజయము మహిమా కిరీట పోరాడుని విజయము విశ్వాస సహితముగా ప్రకటించుడి విశ్వాస సహితముగా ప్రకటించు యేసుని. అందరికి ప్రైజ్ లార్డ్ అండి, అందరికి ప్రైజ్ లార్డ్.